Praise the Lord and welcome to our newest series called Revelations of the Holy Spirit. ఈ సిరీస్లో మొట్టమొదటిగా ప్రతి విశ్వాసకి ఉన్న శక్తివంతమైన ఆయుధం గురించి మాట్లాడబోతున్నాను. అదే ప్రార్థన. బైబిల్లో ఎక్కువగా చెప్పబడింది భయపడవద్దని. ఆ భయం పోవాలంటే మనము చేయవలసిన పని ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని, ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ మనకి బోధించింది. అయితే మనం ఎలా ప్రార్థించాలి? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? ఇక్కడే మొదటి రహస్యాన్ని చెప్పబోతున్నాను. ప్రార్థన ఎప్పుడూ విశ్వాసంతో చేయాలి. హెబ్రీలు 11:6 చెప్పబడింది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని. ఇందులో ఏముంది? మనకి తెలిసిందే ఇదంతా అని అనుకుంటున్నారేమో, కానీ అక్కడితో అయిపోలేదండి. విశ్వాసంతో మీరు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మీ సమస్యకు పరిష్కారాన్ని మీరు కనుగొంటారు, లేదా మీ సమస్యని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, శక్తిని ప్రార్థనలో మీరు పొందుకుంటారు. యేసు చేసిన రెండు ముఖ్యమైన ప్రార్థనలు ఇవి మనకు బాగా అర్థమయ్యేలా చేస్తాయి. లాజరును సమాధి నుండి పిలిచినప్పుడు యేసు ప్రార్థించాడు. అక్కడ ఆయన ప్రార్థనకు ప్రత్యక్ష సమాధానం వచ్చింది. లాజరు బ్రతికాడు. గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రార్థించినప్పుడు ఆయన గిన్నె తొలగిపోలేదు, కానీ దేవుని దూతల శక్తి ఆయన పొందుకున్నాడు. అర్థమవుతుంది కదా? ప్రార్థనలో మనం ప్రతిసారి అవును అనే సమాధానాన్ని పొందుకోకపోవచ్చు, కానీ తప్పకుండా దేవుని సమాధానాన్ని అయితే మనము పొందుకోగలుగుతాం. ఇలా విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు దేవునికి ఇష్టంగా స్వీకరించబడతాయి. మీరు ప్రార్థన నుండి ఎప్పుడూ ఖాళీగా రారు. మరైతే విశ్వాసంతో ప్రార్థించండి. ప్రతి ప్రార్థన పరలోకాన్ని చేరదు. కొన్ని ప్రార్థనలు మనుషుల చెవులకు మాత్రమే వెళ్తాయి, దేవుని చెంతకు కాదు. మరి మీరు ఎవరికి వినపడాలని ప్రార్థిస్తున్నారు? ప్రజలకా లేదా రాజాది రాజుకా? లూకాసు వార్త 18 యేసు ఇద్దరి వ్యక్తుల ప్రార్థన గురించి చెప్పాడు. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడిలా ప్రార్థించాడు, నేను ఇతరుల్లా లేను దేవా, నీకు వందనాలయ్యా అని. కానీ సుంకరి తలెత్తలేక దూరంగా నిలబడి, దేవా నన్ను క్షమించు, నేను పాపిని అని ప్రార్థించాడు. యేసు చెప్పాడు, నీతిమంతుడిగా వెళ్ళినవాడు సుంకరి అని. ఎందుకంటే పరిసయ్యుడి ప్రార్థన ప్రదర్శన కోసం, అందరికీ అతని గొప్పతనం తెలియాలని. కానీ సుంకరి ప్రార్థన పరిశుద్ధ సంస్కరణ కోసం, దేవుని కృప, దేవుని సమ్మతిని పొందుకోవడానికి. ఇటువంటి ప్రార్థన దేవుని దగ్గర నిన్ను హెచ్చిస్తుంది. మత్తయి సువార్త 6 యేసు హెచ్చరించాడు, నీ వేషధారి వలె కాక గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రితో నువ్వు ప్రార్థించు అని. ప్రదర్శన ప్రార్థనలు దేవుని చేరవు, అవి ఆయన హృదయాన్ని తాకవు. మీ ప్రార్థన పరలోకాన్ని తాకాలి నిజంగా మీరు కోరుకుంటే మీ హృదయాన్ని తెరిచి మీ హృదయాంతరాలలో నుండి ప్రార్థించండి. ప్రశంసల కోసమో గుర్తింపు కోసమో కాదు, దేవుని సమ్మతిని పొందుకోవడానికి ప్రార్థించండి. ఆయన దృష్టిలో హెచ్చింపబడాలని, పరలోకానికి విలువైన ప్రార్థన చేయాలని ఆశించండి. కీప్ ప్రేయింగ్ ఫర్ గాడ్స్ వాలిడేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్స్. కొన్నిసార్లు దేవుడు వెంటనే ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు, ఎందుకంటే ఆయన మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తాడు. హన్నా ప్రార్థిస్తూనే ఉంది, కానీ ఆమె అవమానించబడింది. అయినా ఆమె విడవకుండా ప్రార్థించింది. అదే సాత్వికమైన ప్రార్థన. ఆ ప్రార్థన గురించే ఈ దినాన నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఎంత మనం ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడేంటి అని అనిపిస్తుంది కదా. కానీ దేవుని మౌనం మన ప్రయాణానికి ముగింపు కాదు, అదే మన అతి శక్తివంతమైన సమాధానానికి దారి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుని, విశ్వాసాన్ని, దీనత్వాన్ని కోల్పోకుండా చేసే ప్రార్థనే సాత్వికమైన ప్రార్థన. ప్రార్థనలో ఎటువంటి పదాలు ఉన్నాయి, ఎంతసేపు అనేదానికంటే ఎటువంటి హృదయం అనేది చాలా ముఖ్యం. అది సాత్విక హృదయం అయితే, దీన హృదయం అయితే, అది నీ ప్రార్థనలకు సమాధానం మాత్రమే కాదు, కానీ అది మిమ్మల్ని పూర్తిగా దేవుని శిష్యులుగా మార్చే ప్రార్థన అవుతుంది. కాబట్టి ప్రత్యుత్తరం ఆలస్యమైతే ప్రార్థనను మార్చకండి.
ఎందుకంటే సాత్విక హృదయంతో చేసిన ప్రార్థనలు బైబిల్లో చెప్పబడిన అతి శక్తివంతమైన ప్రార్థనల్ని గుర్తుంచుకొని ఓర్పుతో, విశ్వాసంతో, దీనత్వంతో నిత్యము మీ దేవునికి మీ మొరలను తెలియజేయండి. వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. మరి హృదయ శుద్ధితో చేయబడే ప్రార్థన అంటే ఏంటి? అటువంటి ప్రార్థన ఎలా ఉండబోతుందని చూస్తే మోషేను గమనించండి, అబ్రహామును గమనించండి. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొరాల్ని దేవుడు నాశనం చేస్తా అన్నప్పుడు అబ్రహాము లోతు విషయమై దేవుని బ్రతిమలాడతాడు. లోతు వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని అతని మీద అబ్రహాము ఎటువంటి కష్టాన్ని పెట్టుకోలేదు. అలానే మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పుడు, ఈ మోషే ఎవడు అని ప్రశ్నించినప్పుడు కూడా మోషే వారి మీద ఎటువంటి కష్టం పెట్టుకోలేదు. కానీ వారి విషయమై వారి జీవితాల్లో కష్టాలు లేదా వారు శోధింపబడిన ప్రతిసారి ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతాడు. అదే హృదయ శుద్ధితో చేసే ప్రార్థన. ఇతరులు మన ఎడల ఎలా ప్రవర్తించినా వారి మీద కష్టం కానీ కోపం కానీ ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో వారి పక్షమై, వారి మేలు పక్షమై మనము చేసే ప్రార్థనే హృదయ శుద్ధితో చేసే ప్రార్థన. వాక్యం చెప్తుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. అలానే అబ్రహాము కానీ మోషే కానీ వారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగారంటే, ఒక స్నేహితుడు మోషేతో మాట్లాడినట్లు మాట్లాడగలిగారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ దట్ దే హ్యావ్ మేడ్ విత్ అ ప్యూర్ హార్ట్. సో బిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఇన్ దిస్ వే. దేవుని వ్యాలిడేషన్ కొరకు ప్రార్థించు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు, నువ్వు దేవునికి ఇష్టురాలుగా మారగలుగుతావు. సాత్వికంతో ప్రార్థించు, అత్యంత శక్తివంతమైన సమాధానాల్ని పొందుకోగలుగుతావు. అండ్ అట్ ద లాస్ట్, హృదయ శుద్ధితో ప్రార్థించు, నువ్వు దేవునికి స్నేహితుడిగా మారగలుగుతావు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆమెన్.